జిల్లాలో దీపావళి కోసం ఫైర్ క్రాకర్స్ పర్మిషన్స్ అలాగే గోడౌన్స్ పర్మిషన్స్ అన్ని అడుగుతున్నారు. సో దీంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మన విజయవాడలో జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫైర్ క్రాకర్ టెంపరీ పర్మిషన్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందో సో ఇవన్నీ చాలా పకడ్బందీగా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి, ఫైర్ క్రాకర్స్ వీలైనంత వరకు మనం తగ్గించాలి పర్యావరణ దృష్టిలో పెట్టుకొని. లేదు కాల్చాల్సిందే అంటే దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. అలాగే ఎవరైతే దీని అమ్మకాలు విక్రయదారులు ఉన్నారో మీరైతే కంపల్సరీగా ఎన్ఓసీలు ఏదైతే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తూ ఉన్నామో అది పాటించకపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాము. బికాజ్ పర్యావరణ అలాగే పబ్లిక్ సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తూ ఫైర్ క్రాకర్ అమ్ముతామంటే మాత్రం కుదరదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క లైసెన్స్ ప్రెమిసెస్ని 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తాము. మీకు ఇచ్చిన క్వాంటిటీ అలాగే మీకు ఇచ్చిన రకాలు అయితే ఉన్నాయో అవన్నీ మాత్రమే ఉండాలి. అది కాకుండా మరి ఏమున్నా కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్. పబ్లిక్కి సేఫ్టీ లేకున్నది ఏ మాత్రం అక్కడ కనిపించినా ఏ మాత్రం ఆ రూల్స్ డీవియేషన్ కనిపించినా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఈసారినే కాదు ఇంకెప్పుడూ కూడా లైసెన్స్ రాకుండా చూసుకుంటాం. కాబట్టి మీరు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయండి. అలాగే మీరు ఎక్కడైతే విక్రయిస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక ప్యాంప్లెట్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రింట్ చేసి మీ దగ్గర తీసుకెళ్తున్న కస్టమర్స్కి అందచేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి పంపించాలి. చేతిలో పట్టుకొని కాల్చి పడేయడము, పిల్లల చేతికి ఇవ్వడము, తీసుకెళ్ళి కిచెన్ దగ్గర దేవుడి గదిలో కూడా అక్కడ అగరబత్తి ఉంటుంది, అక్కడ మ్యాచ్ స్టిక్ ఉంటుంది, దీపం అక్కడ టపాసులు పెట్టడము, ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి ప్రమాదకరంగా అవి హ్యాండిల్ చేయకూడదు అనే జాగ్రత్తలు మీరు చెప్పి పంపించాలి. అలాగే విక్రయదారులు అలాగే మీ షాప్ ముందు పెట్టాల్సిన జాగ్రత్తలు శాండ్ అలాగే వాటరు ప్రికాషన్స్, మినిమం డిస్టెన్సు, అలాగే క్వాంటిటీ స్టోరింగు, ప్రాపర్ స్పేసింగు, అలాగే హ్యాండిల్ చేసే స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కూడా మీ ఎన్ఓసి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేయండి. దీపావళిని సేఫ్గా సెలబ్రేట్ చేద్దాము, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేద్దాము, అలాగే పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేద్దామని కోరుకుంటున్నాను. అలాంటి సంఘటన జరగకుండా మనం ప్రత్యేకంగా అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఈసారి మనము ఏదైతే ఈ విక్రయదారులకి టపాసులు అమ్మడానికి పర్మిషన్ ఇస్తున్నామో ఆ ఏరియా కూడా మనమే డెసిగ్నేట్ చేసి ఇస్తాము. అది ఏరియా ఇస్తున్నప్పుడు అక్కడ ఎన్ని షాప్స్ రావాలి, ఈచ్ షాప్కి మధ్యలో ఎంత దూరం ఉండాలి, అలాగే ఈచ్ షాప్ ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ గురించి లోకల్ మ్యాజిస్ట్రేట్స్కి ఆల్రెడీ చెప్పి ఉన్నాము. అదే ప్రకారంగా పాటిస్తాము. ఏమాత్రం డివిజన్ కూడా అక్కడ అలౌ చేయము. లాస్ట్ టైం 6 ప్లేసెస్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి మనం ప్రాపర్గా వెరిఫై చేసి ఒకటి అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకూడదు, అట్లాగే అక్కడ అందుబాటులో ఉండడానికి ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి అలాగే ఈ సహాయక చర్యలు చేయడానికి ప్రాపర్గా అనుకూలం ఉండేలాగా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాము. అది లోకల్ మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేసి పంపిస్తారు. ఏదేమైనా ఈసారి తగ్గిస్తాము, పర్మిషన్ అయితే ఏరియాలు తగ్గిస్తాము. అట్లాగే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అమల్లో కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. 24/7 మొబైల్ టీమ్స్ పెట్టున్నాం ఈసారి, ఇన్స్పెక్షన్ టీమ్స్. ఇప్పుడు పర్మిటెడ్ ప్రెమిసెస్ కాకుండా చాలామంది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దుకాణంలో లేదా చిన్న చిన్న కొట్టులో పెట్టి అమ్ముతున్నారంటే ఇదైతే అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే సేఫ్టీ కంప్రమైజ్ అవుతే మీ ప్రాణానికి అది వస్తుంది. కాబట్టి దయచేసి సేఫ్టీ ఎక్కడ కంప్రమైజ్ అవ్వకండి. మీకు పర్మిషన్ కావాలంటే ఇస్తాం, తీసుకోండి. సో ఇది వెరిఫై చేయడానికి మున్సిపాలిటీ పరిధిలో పోలీసు, రెవెన్యూ అలాగే మున్సిపల్ స్టాఫ్తో అలాగే ఫైర్ డిపార్ట్మెంట్తో స్పెషల్ మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి 24/7. ఎక్కడైనా అన్ఆథరైజ్డ్ ప్లేస్తో విక్రయం జరుగుతూ ఉంటే మాత్రం అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే స్టేట్ నుంచి కూడా తీసుకొస్తున్నప్పుడు లైసెన్స్డ్ వాళ్ళతో తీసుకోరండి. లైసెన్స్డ్ అలాగే పర్మిటెడ్ క్రాకర్స్ని అమ్మండి. దీనికి కూడా బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి ఉన్నాము. ఏదైనా అన్ఆథరైజ్డ్, అన్లైసెన్స్డ్, నాట్ అలౌడ్, బ్యాండ్ క్రాకర్స్ కనుక మన జిల్లాలో కనిపిస్తే సో వాళ్ళు అమ్మిన వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు అందరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. సార్, ఎక్కడైతే మనం ఫైర్ సేఫ్టీ తీసుకున్నామో ఎక్కడైతే అమ్ముతున్నామో అది ఎలా పనిచేస్తుందని చెప్పి అక్కడే కలుస్తున్నారు. అది వచ్చి మళ్ళీ హోల్సేల్ షాప్ మీద పడి మళ్ళీ ఫైర్ అవుతుంది. అలాంటివి జరగకుండా అందుకే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అది చెక్ చేయడం కానీ లేదా దాన్ని క్రాస్ చెక్ వెరిఫై చేయాలంటే షాప్స్ దగ్గర కానీ క్రాకర్స్ ఉన్న దగ్గర చేయకూడదు. అది మినిమం బేసిక్ గైడ్లైన్స్లో ఉంది. మీరు ఏదైతే స్టాక్ ఉంటుందో లేదా మీరు తీసుకొచ్చిన అన్ని టపాసులు ఉంటాయి అది ఒక దగ్గర ఉండాలి. మీరు ఏదైతే చెక్ చేయాలని లేదా కాల్చాలనుకుంటారో దానికి మినిమం 50 మీటర్ దూరం ఉండాలి. అంత దూరంలో దాన్ని మీరు పరీక్షించాలి. ఏదేమైనా టపాసులు కాలుస్తున్నప్పుడు ఇంట్లో కూడా షాప్స్ దగ్గర కూడా బయట కూడా ప్రాపర్గా బకెట్స్ ఆఫ్ వాటర్ మీ దగ్గర ఉండాలి. అక్కడ ప్రాపర్గా ఈ గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఉండాలి. ఏదైనా పొరపాటున ఫైర్ జరిగితే వెంటనే దాన్ని ఆపడానికి కావాల్సిన అన్ని పరికరాలు మీ దగ్గర ఉండాలి. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఫైర్ క్రాకర్స్ దుకాణంలో అలాగే డీలర్స్ దగ్గర అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ అయితే ఉంటే ఇవన్నీ రిన్యూవల్ అయి ఉండాలి. అన్నీ కొత్తగా రీఫిల్ చేసి ఉండాలి. ఎక్స్పైర్ అయింది కనిపిస్తే ఒక్క రోజైనా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్త.